శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమః. ఈ పరాభవ నవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇక్కడ కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, అదేవిధంగా మృగశిర 1, 2 పాదములు కలిపి ఇక్కడ వృషభ రాశిలో ఉంటుందన్నమాట. వీరికి ఆదాయం 5, వ్యయము 14 గాను, అవమానం 5, రాజ్యపూజ్యం 4 గాను ఉంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా శుభకరంగా ఉంది. ఆత్మీయులు, సన్నిహితులతో బాగా కలిసి తిరగడం, ఎంజాయ్ చేయడం జరుగుతుంటుంది. ఆరోగ్యం, విశేషంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు జరుగుతుంది. వీళ్ళ కుటుంబం కూడా వృద్ధి బాగా జరుగుతుంది అనమాట. జూన్ తర్వాత వీళ్ళకి ఇంకన్ని అవకాశాలు రావడం, వీళ్ళకు సహాయ సహకారాలు దొరకడం బాగుంటుంది. 4వ ఇంట్లో కేతు ఉంటుందన్నమాట. కేతు ఉండాలని కుటుంబంలో కొద్దిగా చీకాకులు, అదేవిధంగా కొద్దిగా అశాంతి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 11వ ఇంట్లో శనిగ్రహం ఉండడం వల్ల, లాభస్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళు చేసే వృత్తుల్లో కూడా వీళ్ళకు మంచి ఆదాయం అయితే ఉందని చెప్పచ్చు. అది జనవరి 2027 సంవత్సరాల తర్వాత ఆరోగ్యంలో కొద్దిగా మార్పులు వస్తుందన్నమాట. అప్పుడు చూసుకోవడం మంచిది. ధార్మికత పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. ఔషధం క్రమం తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా మంచి వివాహం జరగడం, అదేవిధంగా పుణ్యక్షేత్రాలు దర్శనం, అదేవిధంగా ఈ కన్సల్టెన్సీస్, బ్రోకరేజ్ చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. మీ కృషికి కొద్దిగా నిదానంగా మీకు ఫలితాలు రావడం జరుగుతుందన్నమాట. ఏ పనులు చేసినా కూడా తను జాగ్రత్తగా ఉంచడం, 1-2 సార్లు ఆలోచన చేయడం చాలా మంచిది. మీకు గిట్టని వాళ్ళు మీరు కొద్దిగా ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. ధన ప్రభావాలకు గురి కావద్దని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రిటైర్డ్ అధికారులకు రావాల్సిన బెనిఫిట్స్ కొద్దిగా ఆలస్యంగా లభిస్తుంది. ఇంటర్వ్యూలకు హాజరు అవడం మంచిది. దానివల్ల మీకు ఉద్యోగం కూడా దొరకడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు. అదేవిధంగా మా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కాస్త ఏకాగ్రత వహించాలి. అనాలోచిత నిర్ణయాలు మంచిది కాదు. అదేవిధంగా మీకు పట్టు వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు మంచి పురోభివృద్ధి బాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏదైనా కోర్టు కేసుల్లో ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడైతే ఆ కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకునే వాళ్లకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ వ్యవసాయదారులకు మిర్చి, కందిపప్పు, అదేవిధంగా మినుమ, ఉల్లి ఇట్లాంటి కూరగాయల వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అయితే గడిస్తారని చెప్పచ్చు. అదేవిధంగా కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తుంది. క్రీడాకారులకు కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా వాహనం సమకూర్చుకోవాలనే కోరిక కూడా నెరవేరుతుంది. అదేవిధంగా కొన్ని కలహాలు ఏదైనా తలెత్తి ఉంటే అది సమసిపోయేకి అవకాశం అయితే ఉంది. విశేషంగా మీరు ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాల దర్శనం, అదేవిధంగా కొత్త పరిచయాలు, బంధుత్వాలు ఏర్పడుతుంది. స్టాక్ మార్కెట్లో కొంచెంగా ఒడిదడుకలు తప్పదు. షేర్ విక్రయాలు కాస్త హుషారుగా ఉండాలని తెలియజేస్తూ, మీకు ఈ సంవత్సరం బంగారు భవిష్యత్తుగా ఉండాలని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.